మీకందరూ తెలిసినట్లుగా ఒక కథ. ఇద్దరు స్నేహితులు అడవికి వెళ్ళారు. స్తోత్రం. బాయ్ బాయ్ అనుకున్నారు, చెయ్యి వేసుకున్నారు. చచ్చిన ఇలాగే సావాలరా అనుకున్నారు. చచ్చిపోయినప్పుడు కూడా ఇలాగే ఉండాలరా, చెయ్యి పట్టుకునే ఉండాలిరా, ప్రపంచం తెలుసుకోవాలరా, క్యా దోస్తైరి అనుకోవాలరా అని అనుకున్నారు. నిబంధనలు చేసుకున్నారు. అడవికి వెళ్ళారు. సడన్లో ఎలుగుబంటి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకనికి చెట్టు ఎక్కడం వచ్చు, ఒకనికి రాదు. వచ్చిన వాడు గబగబ ఎక్కేశాడు. స్నేహితుని సంగతి పక్కన పెట్టేశాడు. ఒరే, ఇప్పుడే కదరా నిబంధన చేశావు, చచ్చిన బతికినా కలిసి ఉంటామన్నావు కదరా, అది తర్వాత బాయ్ నాకు భయం అయింది, ఎక్కేశాడు. వీడు ఎక్కే ప్రయత్నం చేస్తాడు, ఇతని వల్ల కావట్లేదు. ఎలుగుబంటి రాణి దగ్గరకు వచ్చేసింది. అప్పుడు చిన్నప్పుడు టీచర్ చెప్పిన సంగతి గుర్తుకొచ్చి టక్కని పడిపోయాడు, ఊపిరి బిగబట్టాడు. ఆ ఎలుగుబంటి వచ్చి వాసన చూస్తుంది. ఎలుగుబంటిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే శవాన్ని తినదు, బ్రతికుంటేనే తింటుంది. ఎప్పుడైనా ఎలుగుబంటి ఎదురైతే గుర్తుపెట్టుకోండి, ఎల్లకిత్తలు పడుకొని ఊపిరి ఆడకుండా అలాగే మొస గట్టిగా పట్టుకోండి. అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు మీరు ఊపిరి పట్టుకోవాలి, లేకపోతే ఊపిరి కలిసిపోయినట్టే. వాడు అలాగే గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అది వాసన చూసి 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 వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి వీడు హడావిడిగా పరిగెత్తుకుని వచ్చి, రే నేను ఎలాగైనా కాపాడాలనుకున్నాను రా, మిస్ అయిపోయిందిరా, ఏమనుకోకరా అని బ్రతిమాలుకుంటాడు. సర్లేరా, అందరంతేలేరా అని వీడు సనుగుతా ఉన్నాడు. అంతలో వాడు అన్నాడు, ఆ ఎలుగుబంటి వచ్చి నీతో ఏదో మాట్లాడింది కదరా అన్నాడు. నీ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడింది, ఏం మాట్లాడిందిరా? నేను చెప్పను రా బాబు, లేదు చెప్పరా ప్లీజ్. అది నీతో ఏదో మాట్లాడిందిరా, ఏం మాట్లాడింది అంటే వీడు అంటాడు, ఇలాంటి పనికి మాలంతా ఇంకొక మా స్నేహం చేయొద్దు అన్నది అన్నాడు. స్తోత్రం. ఇలాంటి పనికి మాలోడితో ఇంకొకసారి స్నేహం చేయకు, కట్ చేసేయి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో అలాంటిది స్నేహాలు. అయితే ఒక విషయం, నిజ స్నేహితుడు ఎన్నడూ విడువని వాడు, అన్ని పరిస్థితులలో నీతో ఉండువాడు, కష్టకాలంలో నీతో ఉంటాడు, సంతోషంలో నీతో ఉంటాడు, దుఃఖంలో నీతో ఉంటాడు, అన్ని వేళల్లో నీతో ఉండు దేవుడు, ఏకైక దేవుడు, నిజ స్నేహితుడు. ఆయన పేరు యేసయ్యా. స్తోత్రం. ఒక యవనస్తుడు అడవిలోకి వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇసుక ఎడారిలో అలసిపోయాడు. ఎవరైనా ఉంటే తోడుంటే బాగుండు అనుకున్నాడు. అంతలో ఆ యవనస్తుడు చూస్తూ ఉండగా ఇద్దరి మనుషుల అడుగు జాడలు, ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. కనిపించేసరికి చాలా ధైర్యం వచ్చేసింది. నా ప్రభు నాతో ఉన్నాడు, ఈ అరణ్యంలో కూడా ప్రభు నాతో ఉన్నాడు అని కలలో తన ఊహని ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. నేను ఇంత అరణ్యంలో ఉన్నా నా ప్రభు నాతో ఉన్నాడు అని సంతోషంగా సంబరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతలో కొంచెం కఠినమైన పరిస్థితి వచ్చింది. అడవి మృగాలు తిరిగే సంచరించే ప్రాంతం వచ్చింది. అడుగడుగున భయం బుగులేసింది. అప్పుడు చూస్తే ఒక్క మనిషి అడిగే కనిపించింది. ఇంతవరకు ఇద్దరు మనుషుల అడుగు కనిపిస్తే ప్రభు నాతో ఉన్నాడు, నేను ప్రభు కలిసి నడుస్తున్నామని సంతోషించాడు. ఇప్పుడు ఒక్క అడుగే కుమిలిపోతూ, ప్రభా అనుకూలంలో ఉన్నావు, ప్రతికూలం వచ్చేసరికి వదిలిపోయావా అని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ప్రభు వివరణ ఇస్తాడు, బిడ్డ బాధపడకు, నీ కనబడుతున్న ఒకే అడుగు అది నీది కాదు, అది నాది. చప్పట్లు కొడతారా గట్టిగా? అంటే ఇది ఎక్కడున్నాడో తెలుసా? తన చంకన ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం.